వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ స్పష్టం చేశారు. డీఎస్సీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏపీపీఎస్సీ అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. సిట్ నివేదిక 7 CFSL ల్యాబ్ల నివేదికలు ఇప్పటికే కీలక విషయాలను స్పష్టం చేశాయని తెలియజేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని శివశంకర్ డిమాండ్ చేశారు. దగ్గా డిఎస్సి అయి అక్రమంగా తమ వారికి పోస్టులు కట్టబెట్టారు, ఇది పెద్ద స్కామ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాల వల్ల, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత, అదే సమయంలో నీటిలో జరిగినటువంటి అవకతవకలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని రాజకీయ పార్టీలే కాకుండా సామాన్య వ్యక్తులు కూడా ఎక్కడ చూసినా 2-3 కలిస్తే ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఇక పూర్తిగా డ్యామేజ్ అయింది, అవకతవకలన్నీ బట్టబయలయ్యాయి. అదే సమయంలో ఇక 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇవ్వకుండా, అదేవిధంగా ఈ నెల 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో చిరు పవన్ యూత్ ఆధ్వర్యంలో జన్మదిన వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మిస్సమ్మ హాస్పిటల్లో నర్సులకు చిరు పవన్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ చిరంజీవి ఇదే హాస్పిటల్లో పుట్టడం నరసాపురానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయని అన్నారు. ఈ హాస్పిటల్లో పుట్టిన ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ సిరిగినిడి రాజ్యలక్ష్మి, చిరు పవన్ యువత జిల్లా ప్రెసిడెంట్ కోపల్లి శ్రీను, నరసాపురం నియోజకవర్గ ప్రెసిడెంట్ పోలిశెట్టి సాంబా, సెక్రటరీ చెన్నంశెట్టి నాగు, జనసేన నాయకులు కోటి, దివి సత్యన్, చిరు పవన్ యూత్ అభిమానులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రోజున ఇక్కడ శారీస్ పంపిణీ కార్యక్రమం పెట్టారు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ సిస్టర్స్ అందరికీ కూడా, ఎందుకంటే మరి మెగా చిరంజీవి గారు ఆయన పుట్టినరోజు సందర్భంలో మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుందంటే మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం కూడా ప్రతి ఒక్కరూ కూడా పండుగ చేసుకునే రోజు చిరంజీవి గారు పుట్టినరోజు. మరి ఆయన ఒక చలన చిత్ర పరిశ్రమలో తనకంటే ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని తన ద్వారా మరి వేలాది మందికి సినీ పరంగా అవ్వచ్చు, అదేవిధంగా వేరే ఇండస్ట్రీస్లో కూడా రాణించే విధంగా కూడా ఆయన సహకరించిన తీరు అంటే ప్రతి ఒక్కరికి కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఆయన సహకరించడం, మరి అలాంటి మహోన్నత వ్యక్తి. మరి అదేవిధంగా ఆయన చూసుకుంటే కనుక గతంలో చలనచిత్ర పరిశ్రమలే కాకుండా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి చేయాలి, తన ద్వారా సేవ చేయాలని ఆలోచనతో ఆ రోజుల్లో చూసుకుంటే కనుక ఏదైతే బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి మరి లక్షలాది మందికి ప్రాణభిక్ష పెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. నేత్రదానం కూడా, అదే నేత్రదానం విషయంలో కూడా మరి కంటి చూపు విషయంలో కూడా మరి వేలాది మందికి కంటి చూపు వచ్చే విధంగా మరి ఆయన చేసుకున్నట్టు సార్. అదేవిధంగా ఆయన తనయుడు కూడా ఏదైతే గతంలో మన కోవిడ్ సమయంలో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాలకి కూడా, అటు తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా మరి చరణ్ బాబు గారు మరి ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితి మనందరూ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిషనరీస్ హాస్పిటల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ అందరికీ కూడా శారీస్ పంపిణీ కార్యక్రమం చేశారు. దీన్ని తప్పనిసరిగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నేను మరి అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క పుట్టినరోజు వారోత్సవాలు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్పిటల్ మిషనరీస్ హాస్పిటల్లో కూడా పుట్టడం జరిగింది. నిజంగా ఈ మిషనరీస్ హాస్పిటల్లో కూడా చాలామంది మహోన్నత వ్యక్తులు ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఆయన అలా మేజిస్ట్రేట్ గారు, చాలామంది కృష్ణరాజు గారు, మరి మన ఎంపీగా ఉన్నటువంటి మరి ఇప్పుడు చిరంజీవి గారు, చాలామంది ఇక్కడ పుట్టడం జరిగింది. నిజంగా ఇది మిషనరీస్ అనేది గతంలో కూడా చూసుకుంటే కనుక ఇది ఒక నరసాపురమే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, కృష్ణా జిల్లా కానీ, ఈస్ట్ గోదావరి జిల్లా కానీ, మరి అక్కడి నుంచి అందరూ కూడా పేషెంట్స్ వచ్చి ఇక్కడ మరి ఈ హాస్పిటల్లో డెలివరీస్
సందర్భం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆ రోజుల్లో ఏంటంటే అటు ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చాలా తక్కువ ఉండేవి. ప్రత్యేకంగా మిషనరీస్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్పిటల్లో మరి లక్షలాది మంది ఇక్కడ డెలివరీస్ జరిగి ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మిషనరీస్ కూడా మనస్ఫూర్తిగా నర్సాపురం నియోజకవర్గ చిరుపవన్ ఫ్యాన్స్ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రజెంట్. ప్రతి సంవత్సరం చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా వారం రోజుల ముందు నుంచే కూడా మేము పండగ వాతావరణంగా ప్రతి సేవా కార్యక్రమం వారం రోజులు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా నిన్న జెండావిష్కరణ స్వీట్స్ కంపెనీ అనే కార్యక్రమం చేసాం. అలాగే చిట్టవరంలో మెడిట్ స్టూడెంట్స్కి బుక్స్ అలాగే కొన్ని నిత్యావసర కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈరోజు రెండో రోజు ఏదైతే చిరంజీవి గారు ఒక మిషనరీ హాస్పిటల్లో పుట్టారో ఆ హాస్పిటల్లో మేము ఏదో చిరంజీవి గారికి వారోత్సవాల పేరు చెప్పి వారానికి ఒకసారి సేవ చేస్తాం వారంలో. కానీ నిత్యం హాస్పిటల్కి వచ్చి సేవ చేసే వాళ్ళు నర్సులు ఉన్నారు. వాళ్ళని గుర్తించి చిరంజీవి గారు ఎక్కడైతే పుట్టారో అక్కడ కంపల్సరీగా నర్సులకి చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ చేయాలని మేము టీము నిర్మించుకున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి మా నర్సాపురం ఎమ్మెల్యే గారు బొమ్మడి నాయకుడి గారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమం జరిపించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాధవపట్నంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన, ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామ. మామిడాడలో జ్యోతుల తాతారావు సాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పథకం ద్వారా 3,500 ఎకరాలకు జీవజాలం. ఉపాధ్యాయులను వంచడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్న భూమన. తమ హక్కుల కోసం టీచర్లు పోరాటం చేస్తే వైసీపీ మద్దతు ఇస్తుందని వెల్లడి. డిఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీ అంశాన్ని తెరపైకి తెస్తుంది. మండిపడ్డ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.